కానీ సార్ నాకు అనిపిస్తుంది అంటే నేను డాక్టర్ని కాదు కానీ మీలాంటి వాళ్ళందరినీ ఇంటర్వ్యూలు చేశాక నాకు డౌట్ వచ్చింది. హార్ట్లోనేమో మనం ఒక డివైస్ కూడా పెడుతున్నాం కదా, ఐ థింక్ కిడ్నీలో కూడా ఒక డివైస్ పెట్టేస్తే అయిపోతుందేమో సార్, ఆ రిఫార్మ్స్ వస్తాయేమో సార్ నేను అనుకోవడం. కాదు అంటే see that's going to be there. There is something called implantable artificial kidney. ఓకే, ఒక మెషిన్ ఒకటి ఇచ్చేసి లోపల దానికి కనెక్ట్ చేసేస్తే అది కంటిన్యూగా కిడ్నీ లాంటి పని చేస్తా ఉంటుందా, అది ఇంకా ఎవల్యూషన్ అమ్మా. ఇంకా ఇప్పుడు 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 ఎలాన్ మస్క్ న్యూరో చిప్ ఉంది కదమ్మా, దే హావ్ ఇన్సర్టెడ్ సమ్ ప్లాన్ అండ్ దేర్ ఇస్ అన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ దేర్ యాక్షన్స్ అండ్ దేర్ అలానే దేర్ మే బి సంథింగ్ విచ్ కమ్స్ అప్ మోస్ట్ ఆఫ్ ద టైం. కానీ ఇప్పటి వరకు టెక్నాలజీ ఎక్కడి వరకు ఉండిందంటే ఉన్నదాన్ని స్టిమ్యులేట్ చేయడానికి పనికి వచ్చిందే తప్ప ఉన్నదాన్ని రీప్లేస్ చేయడానికి రాలేదు. ఉన్నదాన్ని స్టిమ్యులేట్ చేయడం, ఇప్పుడు నర్వ్స్ అనేది కండక్షన్ సరిగా లేదు, స్టిమ్యులేట్ చేసి పనిచేసేటట్టు అంతే తప్ప నర్వ్ రీప్లేస్మెంట్ లేదుగా మనకి ఇప్పుడు. మనం అది ఆ రీప్లేస్మెంట్ అనేది ఇంకా స్టెమ్ సెల్ థెరపీ అంటారు, ఏదన్నా అనొచ్చు, బట్ ఇవన్నీ ఇంకా ఐ డోంట్ నో వెన్ ఇట్ హ్యాపెన్స్. టెక్నాలజీలో మార్పులు అనేటివి ఉన్నదాన్ని రిఫార్మ్ చేయడానికి, ఉన్నదాన్ని బెటర్గా పనిచేయడానికి, ఉన్నదాన్ని ఈజీగా అప్రోచ్ అవ్వడాన్ని, ఉన్నదాన్ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్ పంపించడానికి పనికొస్తా ఉంది తప్ప రీప్లేస్మెంట్ ఆఫ్ ఆర్గన్ కి రాలేదు. ఇంకా ఆ రీప్లేస్మెంట్ అంటే కిడ్నీ పని చేయలేదు అంటే ఆ పనిని మనం ఎట్లా రీప్లేస్ చేయగలుగుతామన్న పాయింట్ మాత్రం ఇప్పటి వరకు రాలేదు. సార్ ఈ ప్లేస్ యాక్చువల్లీ సెంటర్ ఫర్ పీడియాట్రిక్ యూరాలజీ అన్నారు, పిల్లల్లో కూడా యూరాలజీ ప్రాబ్లమ్స్ ఉంటాయా? చాలమ్మా, అంటే ఇన్ఫ్యాక్ట్ ఒక 20% ఆఫ్ యూరాలజీ వర్క్లోడ్లో పీడియాట్రిక్ యూరాలజీ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే పిల్లల్లో మోస్ట్ ఆఫ్ ద టైం మీరు చూసారు అంటే డెవలప్మెంటల్ డిఫెక్ట్స్, అంటే కిడ్నీ నుంచి ఇవన్నీ ఏంటి, యూరాలజీ ఏంటి బేసిక్ ఏంటి, మల్టిపుల్ ట్యూబ్స్ క్యావిటీస్ అంతే కదా, మల్టిపుల్ ట్యూబ్స్. సో కిడ్నీ నుంచి ట్యూబులు వస్తాయి, దాంట్లో డెవలప్మెంటల్ డిఫెక్ట్స్ రావచ్చు, బ్లాడర్లో డెవలప్మెంటల్ డిఫెక్ట్స్ రావచ్చు, మూత్రనాళంలో డెవలప్మెంటల్ డిఫెక్ట్స్ రావచ్చు, మగవాళ్ళలో పెనిస్లో రీకట్స్, ఇది మన దాని అనాటమీలో కూడా కొన్ని డిఫెక్ట్స్ రావడం జరుగుతుంది అనమాట. మూత్రం వచ్చే నాళం హైపోస్పేడియాస్ అంటారు, ఎపిస్పేడియాస్ అంటారు. ఇవన్నీ పీడియాట్రిక్ యూరాలజీకి సంబంధించిన స్పెషాలిటీ అనమాట. సో ఇన్ఫ్యాక్ట్ మీరు యూఎస్లో చూస్తే పీడియాట్రిక్ యూరాలజీ ఒక సపరేట్ ఫెలోషిప్ ఉంటుంది. ఇట్స్ సపరేట్ ఫెలోషిప్ ఫర్ పీడియాట్రిక్ యూరాలజీ. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నిష్ బ్రాంచ్ అనమాట, వేర్ పీపుల్ అంటే ఈ పీడియాట్రిక్ యూరాలజీ వాళ్ళు మోస్ట్లీ వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఆ పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ ఆ జబ్బుల్లోనే ఉంటుంది. కాబట్టి దే విల్ బి ఏబుల్ టు గివ్ బెటర్ అవుట్కమ్స్ అండ్ రిజల్ట్స్ ఆఫ్ ది పేషెంట్. సో దానివల్ల పీడియాట్రిక్ ఎలా అన్ని నేను ఇందాకన్నా చూసారా సబ్ స్పెషలైజేషన్స్ అని అన్నిట్లోనూ అంతే. ఇప్పుడు యూరో ఆంకాలజీ అనే ప్రొసీజర్ అనుకోండి, కిడ్నీ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయడం అనుకోండి, ఇవన్నీ రెగ్యులర్గా వాళ్ళు వాళ్ళే చేస్తా పోయారనుకోండి, కొన్ని రోజులు అయ్యేసరికి వాళ్ళు ఎక్స్పర్ట్ అయిపోతారు. అంతకన్నా బెటర్ రిజల్ట్స్ అవుట్కమ్స్ మిగతా వాళ్ళు ఇవ్వలేకపోవచ్చు. ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఇన్ యూరాలజీ, ఇన్ ఎవ్రీ స్పెషాలిటీ. ఇప్పుడు చూడండి మీరు ఐ 30 ఏళ్ళ 40 ఏళ్ళ ముందు ఐ అంటే అందరూ ఆఫ్థల్మాలజిస్ట్లో ఉన్నారు. ఇప్పుడు కార్నియాకు ఒకరు ఉన్నారు, లెన్స్ కి ఒకరు ఉన్నారు, పోస్టీరియర్ చేంబర్, యాంటీరియర్ చేంబర్, అన్నిటికీ ఒక్కొక్క స్పెషాలిటీ అయిపోయారు. సో ఆ విధంగా ఈ డివిజన్ అనేది ప్రతి స్పెషాలిటీలోనూ జరుగుతుంది. సో మనకు కావాల్సింది ఏంటంటే ఒక కన్సర్న్డ్ పర్సన్ని దాంట్లో ట్రైన్ అయ్యేటట్టు చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలా చేసిన దానివల్ల మనకు బెటర్ అవుట్కమ్స్ టు ది పేషెంట్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. స్పెషలైజేషన్స్ అన్ని సెగ్రిగేట్ అయిపోవడం బాగుంది సార్, కానీ పేషెంట్ వచ్చినప్పుడు డయాగ్నోసిస్ చేయడం అనేది అది ఎవరి కిందకు వస్తుంది ప్రాబ్లం అనేది డయాగ్నోసిస్ పరిస్థితి ఏమిటి? నిజమే, అంటే నేను కాదంటాను లేదు. బేసిక్ ఏంటంటే ఇప్పుడు ఎనీ స్పెషాలిటీలో అనుకోండి, ఏదన్నా స్పెషాలిటీ అనుకోండి, 50% జబ్బులు కామన్ జబ్బులమ్మా. సో దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు బి మేనేజ్డ్ ఎట్ ఎవ్రీ లెవెల్. తాలూకా హెడ్ క్వార్టర్స్ లో కానీ, జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కానీ అది మేనేజ్ అయిపోతూ ఉంటాయి. కానీ మిగతా 50% అనేటివి మాత్రము వీ రిక్వైర్ నిష్ పీపుల్ టు మేనేజ్ ఇట్. అర్థమైందా? సో నిష్ పీపుల్ టు మేనేజ్ ఇట్. సో వాళ్ళకి ఇవి వర్తిస్తాయి. సో రెగ్యులర్గా కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి, యూరిన్ ఆగిపోయింది, ప్రాస్టేట్ పెరిగింది, ఈ 2 జబ్బులు మోస్ట్ కామన్. మా యూరాలజీ ప్రాక్టీస్లో 60% ఇవే ఉంటాయి. సో ఈ 60% దే కెన్ బి మేనేజ్డ్ ఎట్ సమ్ ప్లేస్. ఇక్కడ కరీంనగర్లో మేనేజ్ చేయొచ్చు, నారాయణపేటలో మేనేజ్ చేయొచ్చు, కావాలంటే హైదరాబాద్ కూడా మేనేజ్ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఒక చైల్డ్ ఉన్నాడు, చిన్న పిల్లోడు ఉన్నాడు, వాడికి పెనిస్ అంగం యురత్రా అంటాం, హైపోస్పేడియాస్ అనే జబ్బు ఉంది, అది మేనేజ్ చేయాలి అంటే దాని రిజల్ట్ రావాలి కదా. మనం ఒకసారి చేసి సరిగా రాలేదండి అంటే 10 సార్లు చేసుకోవడానికి కుదరదు కదా. దాన్ని
చేస్తే ఫస్ట్ టైంలో బెస్ట్ టైం అదే టైంలో చేసేయాలి, లేకపోతే దాన్ని చేయడం కష్టం అవుతుంది. సో వాళ్ళకి ఏం చేస్తాము, దట్ షుడ్ బి గివెన్ డన్ బై ద మోస్ట్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ ఫీల్డ్. రైట్. సో ఆ ఎక్స్పర్టైజ్ ఎలా వస్తుంది, ఒక యూరాలజిస్టే ఆ సర్జరీలు చేస్తా పోయాడు అనుకోండి, హీల్ బికమ్ అన్ ఎక్స్పర్ట్. సో ఆ ఎక్స్పర్టైజ్ తెప్పించుకునే దానికి ఆ యూరాలజిస్ట్ని పీడియాట్రిక్ యూరాలజీలో ట్రైన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో అవి అవసరం. సో కొంతమందికి అది అవసరం పడుతుంది. సో బైపాస్ అంటారు, చాలా మంది బైపాస్ చేస్తారు. కొంతమంది స్పెషల్ కేసెస్ ఉన్నాయనుకోండి, కొంతమంది చేయగలుగుతారు. సో ఆ ఎక్స్పర్టైజ్ పెంచడం అనేది చాలా చాలా అవసరం. అది యూరాలజీనే కాదు, అన్ని స్పెషాలిటీస్లోనూ జరిగే అవకాశం. సెంటర్ ఫర్ మెన్స్ హెల్త్ అండ్ ఆండ్రాలజీ. మెన్స్ హెల్త్ కి ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నట్టున్నాను సార్ నేను. అంటే విమెన్ హెల్త్, చైల్డ్ హెల్త్ విన్నాను. అవి పబ్లిసైజ్ చేయడం ఈజీ అమ్మా. చూడండి చాలా అద్భుతంగా పెట్టారు బోర్డు అక్కడ. మెన్స్ హెల్త్ అనేది పబ్లిసైజ్ చేయడం చాలా చాలా కష్టం అనమాట. ఎందుకంటే వాళ్ళు అసలు ఒప్పుకోరు కదా. వాళ్ళు ఒప్పుకోరు కదా అసలు. అంటే నోబడి బిలీవ్స్ దట్ ఈజ్ రాంగ్ అలా అనమాట. బట్ ఆఫ్ లేట్ అంటే మన జనరల్ పబ్లిక్లో అవేర్నెస్ అబౌట్ దేర్ మెన్స్ హెల్త్, అంటే దేర్ మెన్స్ హెల్త్లో అవేర్నెస్, దేర్ ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువైపోయి, ఎరెక్టైల్ ఫంక్షన్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువైన కారణంలో ఇట్ హస్ బికమ్ ఎ వెరీ కామన్ స్పెషాలిటీ ఆర్ వెరీ రిక్వైర్డ్ స్పెషాలిటీ. దిస్ కమ్స్ అండర్ యూరాలజీ అనమాట. సో ఇంతకుముందు అందరూ యూరాలజిస్ట్ ట్రీట్ చేసేవారు. మళ్ళీ అదే నేను ఇందాక చెప్పిన ప్రిన్సిపల్ ప్రకారం ఒకరు ఒకటే చేస్తా పోయారు అంటే దాంట్లో వాళ్ళకి రిజల్ట్స్ ఎక్కువ వచ్చి బెటర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ క్రమంగా వీ స్టార్టెడ్ దిస్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెన్స్ హెల్త్ అండ్ ఆండ్రాలజీ. సో దెర్ ఇస్ సంబడి హూ ఇస్ లుకింగ్ ఇన్ టు దస్ డిపార్ట్మెంట్ ఎక్స్క్లూజివ్లీ, హూ లుక్ ఇన్ టు దిస్ అనమాట. వాళ్ళు అవే చేస్తారు. ఈ ఆండ్రాలజీ అంటే ఎస్పెషలీ మెన్స్ హెల్త్ అంటే మనం మోస్ట్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఆండ్రాలజీ. అంటే బేసిక్గా వాళ్ళ ఎరెక్టైల్ ఫంక్షన్స్ కానీ, అంగస్తంభన లోపాలు కానీ, లేక వాళ్ళ ఇన్ఫర్టిలిటీ కానీ, అంటే పిల్లలు పుట్టకపోవడం, సెమినాలిసిస్లో లోపాలు కానీ, పినైల్ కర్వేచర్స్, కొంతమంది పెనిస్ కర్వేచర్స్లో ఉండడం కానీ, పినైల్ డిఫార్మిటీస్ ఉండడం కానీ, అటువంటి వాళ్ళని ఈ మెన్స్ హెల్త్ కింద రావడం జరుగుతుంది. కొద్ది గొప్ప ఈ మధ్య ఈ ప్రాస్టేటిక్ హెల్త్ కూడా దీంట్లోనే ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. అవును కదా, ఒక ఏజ్ తర్వాత ప్రాస్టేట్ అనే ప్రాబ్లం వస్తుంది కదా. సో ఇది ఒక పెద్ద చాప్టర్ అమ్మా. అంటే బేసికలీ ఇట్ స్టార్ట్స్ విత్ యంగ్ పీపుల్, ఈవెన్ ఇన్ ఓల్డ్ పీపుల్ దే హ్యావ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్. సో పీపుల్ ఆర్ కమింగ్. ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చారు అనుకోండి, ఒకటి సపోజ్ అంగస్తంభన లోపం అంటారు, అంగస్తంభన రావట్లేదని కొంతమంది వస్తూ ఉంటారు. 25 ఏళ్ల వాడు వస్తాడు, 75 ఏళ్ల వాడు కూడా వస్తాడు. సో దిట్ ఈస్ క్వైట్ కామన్. ఇట్స్ వెరీ నవడేస్ దే ఆర్ కమింగ్ అవుట్. అంతకుముందు వచ్చేవాళ్ళు కాదు, చెప్పుకునేవాళ్ళు కాదు, అసలు చాలా సీక్రెసీ మెయింటైన్ చేసేవాళ్ళు. కానీ ఈ మధ్య కాలంలో ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ కోసం వాళ్ళు రావడం, ఎక్స్ప్రెస్ చేయడం అండ్ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. సో వాళ్ళు దే నీడ్ లిటిల్ ప్రైవసీ. సో దీన్ని సపరేట్గా ఒక వింగ్ లాగా క్రియేట్ చేసి రావడం జరిగింది. దానికి ట్రీట్మెంట్ రూమ్స్, కౌన్సిలింగ్ రూమ్స్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం దీంట్లో కౌన్సిలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ కౌన్సిలింగ్ అనేది ఒక హస్బెండ్కే కాదు, వైఫ్తో పాటు ఇద్దరు కలిసి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో కౌన్సిలింగ్ రూమ్స్ అనేది అవసరం పడతా ఉంటుంది. సో దానికోసం ఈ మెన్స్ హెల్త్ అనే డిపార్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. కానీ యాక్చువల్లీ ఆండ్రాలజీ మీద మనం సెపరేట్ ఎపిసోడ్ చేయాల్సిన అవసరం ఉంది సార్. తప్పకుండా. ఎందుకంటే వాళ్ళు జనరల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా లోపల వాళ్ళు కుమిలిపోతూ ఉంటారు తప్ప బయటికి రావడం అనేది జరగదు. మీ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ నేను వాళ్ళకి ఇవ్వగలిగితే, ఓకే నాకంటూ ఇక్కడ ప్రైవసీ ఉంది, ఇక్కడ నేను వెళ్ళొచ్చు అనేది వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది కదా. తప్పకుండా నేను ఇప్పుడు అన్నాను చూస్తారండి, ఇది మెన్స్ హెల్త్ అనమాట. బేసిక్లీ సెపరేట్ కన్సల్టేషన్ రూమ్, సెపరేట్ కౌన్సిలింగ్ రూమ్, సో దట్ దే కెన్ కమ్ అవుట్ విత్ దేర్ ప్రాబ్లమ్స్. వాళ్ళు ఏది దాపెట్టుకోకుండా చెప్పుకునే అవకాశం ఉంటుంది. సో అదొకటే కాకుండా దెన్ సంథింగ్ మోర్ అనమాట. ఏమిటి దీనికి ఈ మధ్యకాలం ఒకప్పుడు హార్డ్లీ ఎనీ ట్రీట్మెంట్స్ ఉండేటివి. కానీ ఈ మధ్య కాలంలో దేర్ ఇస్ అ వెరైటీ ఆఫ్ ట్రీట్మెంట్స్ విచ్ ఆర్ బీయింగ్ ప్రాక్టీస్డ్ అనమాట. అంటే అవర్ ఎబిలిటీ టు కరెక్ట్ ద ప్రాబ్లమ్స్, అంటే పెనిస్కున్న ప్రాబ్లమ్స్ని కరెక్ట్ చేయడంలో సర్జికల్ ఎక్స్పర్టైజ్ అనేది చాలా పెరిగిపోయింది. నెంబర్ 2, అంగస్తంభన లోపాలు కరెక్ట్ చేయడానికి మందులు, ఇంజెక్షన్స్ ప్లస్ సమ్ షాక్ వేవ్ థెరపీస్ కూడా రావడం జరిగింది. సో ఆలోచన ఎక్కువ, పెద్ద సేమ్ టైం కొంచెం ఎక్విప్మెంట్ అనేది ఎక్కువ రావడం, ప్లస్ మన అండర్స్టాండింగ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ అవడం, అదే కాకుండా పేషెంట్స్లో అవగాహన కూడా ఎక్కువ రావడం జరిగింది. సో వీటన్నిటి కారణంగా we started having more patients in this branch. So andrology lo especially for men health privacy ఉంటుంది వాళ్ళకి. And number 2, privacy, yes, and అవసరమే లేదు. And number 2, we have some infrastructure and some new equipment which is necessary for andrological use అన్నమాట. So
అండ్ దే హ్యావ్ సెపరేట్ కౌన్సిలింగ్ ఫర్ బోత్ కపుల్ కౌన్సిలింగ్ అంటాం దాన్ని. సో ఆ కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం వస్తుంది. సో యూ హ్యావ్ సంథింగ్ లైక్ షాక్ వేవ్ ఫర్ ఎండోలాజికల్ ప్రొసీజర్. దిస్ ఇస్ ద షాక్ వేవ్ మెషిన్ ఓకే. విచ్ వాజ్ యూస్డ్ ఫర్ పెనైల్ ప్రాబ్లమ్స్ అనమాట. పెనిస్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అనేటివి కొంచెం ట్రీట్ చేయడానికి డార్నియర్ మెడ్టెక్ అనేది ఒక ఇదనమాట, న్యూ షాక్ వేవ్ మెషిన్. ఓకే. టు గివ్ ద షాక్ వేవ్స్ ఆన్ టు ద పెనైల్ ప్రాబ్లమ్స్. ఇక్కడ కొన్ని మందికి ప్లాక్స్ అనేది ఉంటాయి, ఆ ప్లాక్స్ ని బ్రేక్ చేయడానికి షాక్ వేవ్ మెషిన్ పనికి వస్తుంది. రైట్. సో కొంతమందికి వాస్కులేచర్ ఇన్ ద పెనిస్ అనేది పెంచడానికి ఈ షాక్ వేవ్స్ పనికి వస్తాయి. ఇస్ ఇట్ రియలీ సార్ యాక్చువల్లీ? This is a new methodology. ఇప్పుడు nowadays it has come recently into the market past 2 to 3 years now, and it is being practiced. ఎందుకంటే బేసిక్ గా ఇంతకుముందు మనకు నాలెడ్జ్ లేదు, అవును. ఎక్విప్మెంట్ లేదు, చేసే అవకాశం లేదు. అవును. ఇప్పుడు పేషెంట్స్ ఉన్నారు, దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ ఫర్ ట్రీట్మెంట్. సో టెక్నాలజీ ఇస్ డెవలపింగ్. సో అన్లెస్ వీ స్టార్ట్ డూయింగ్ ఇట్ విల్ నెవర్ బి ఏబుల్ టు నో. మనకు ఏదో మనం చేసేసుకొని కొన్ని రోజులు అయిన తర్వాత చూద్దాం అది పనికి వస్తుంది అనుకుంటే మళ్ళీ కొందాం అనుకునే దానికి అవకాశం లేకుండా ఉంటుంది. బికాస్ ఆప్షన్స్ తక్కువైనప్పుడు మనం దీన్ని అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే మనం సైంటిఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుంటే నిజానికి ఒక్కసారి మనిషి పుట్టిన తర్వాత వాళ్ళ గ్రోత్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనం మెడికల్ గా వీ కెనాట్ ఇంక్రీజ్ ద సైజ్ అనేది నేను విన్నాను. సైజ్ కాదు, సైజ్ లైన్ కాదు, పెనిస్ లోపల ఉన్న బ్లడ్ ఫ్లో. బేసిక్గా ఇప్పుడు అంగస్తంభన లోపం ఏదన్నా జరిగింది అనుకుంటే అది బ్లడ్ ఫ్లో తక్కువైన దానివల్ల లోపం జరుగుతుంది అనుకుంటాం. కొంతమంది కొన్ని కారణాల వల్ల, ఇప్పుడు కొంతమందికి డయాబెటీస్ లో ఆ బ్లడ్ ఫ్లో తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో వాళ్ళకి కొన్ని మందులు ఇస్తాము. షాక్ వేవ్ థెరపీ ఈజ్ వన్ థింగ్, ఈజ్ వన్ వే. ద రీవాస్కులరైజేషన్ అనేది జరుగుతుంది షాక్ వేవ్స్ తో. సో ఇట్స్ మల్టీ ఫ్యాక్టోరియల్, ఒకటి కాదు ట్రీట్మెంట్, మల్టీ ఫ్యాక్టోరియల్ గా యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇంతకు ముందు ఏం ఉండేది కాదు, బట్ వీ హ్యావ్ సంథింగ్ టు ఆఫర్ నౌ. అలా జరుగుతుంది.